కావలిపట్నం 24వ వార్డులో ఒక ఎస్టీ మహిళపై జరిగిన దాడి అత్యంత దారుణమని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావలికి విచ్చేసి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి బాధితురాలి నివాసానికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి పార్టీ తరపున పూర్తి నైతిక మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా కావలి మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతల క్షీణతకు ఈ ఘటనే నిదర్శనమని మండిపడ్డారు. ఎందుకు వచ్చింది అసలు వివాదం ఉంటుంది? మన అబ్బాయి ఎన్నో తేదమ్మా జరిగింది? పోయిన శుక్రవారం కాక అంతకుముందు శుక్రవారం అంటే 19వ తేదీ. సర్టిఫికేట్ కోసం మీ దగ్గర రాయించి ఉంది. ఆ ఎస్టీ సర్టిఫికేట్ మనం మార్పించే చూపిస్తున్నారు. ఎస్టీ సర్టిఫికేట్ ఇల్లు మార్చడానికి ఎంఆర్ పెట్టి మారుస్తారు. ఆ కుటుంబానికి అండగా నిలవాలనేటువంటి వచ్చిన సందర్భంలో వచ్చినటువంటి 10 నిమిషాల్లోనే వాళ్ళ ఘనకార్యాలన్నీ ఎవరైతే ఈ రోజు నిందితులుగా మేము పేర్కొంటున్నామో వాళ్ళందరూ ఘనకార్యాలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎన్ని రకాలుగా ఎంతమందిని ఇబ్బందులు పెట్టారో చెప్తున్నారు. అటువంటి వ్యక్తుల మాటలోని వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఆరో ముద్దాయని చేసి ఏదో ఒక దాకా కేసు నీరుగార్చి నేను వెంటనే డీఎస్పీ గారితో మాట్లాడాను, చెప్పాను డీఎస్పీ గారితో ఖచ్చితంగా దీని మీద మీరు చర్యలు తీసుకోండి, బాధిత మహిళలకు న్యాయం చేయండి అని చెప్పి రాజకీయం కోసం చేయాలి. ఈ రోజు వచ్చి మాట్లాడటం లేదు. జరిగిన సంఘటన మా దృష్టికి వెంటనే డీఎస్పీ గారితో కావాలి డీఎస్పీ గారికి ఫోన్ చేసాం, మాట్లాడాం. ఈ విషయంలో మీరు మేనమేషాలు లెక్కించకండి, మీరు న్యాయం చేయండి, ఎవరైతే పాపం అన్యాయం జరిగిందో వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా వ్యవహరించండి, ఈరోజు అధికార పార్టీకి కొమ్ము కాయకండి అని చెప్పాం. ఈరోజు ఎవడన్నా ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఎమ్మెల్యే చెప్పాలా? ఎవడన్నా కేసులు మామూలుగా దానికి సంబంధించినటువంటి దాంట్లో బాధితుడు వచ్చి మీ స్టేషన్లో ఇస్తే వాడిని నిందితులుగా మార్చి వాళ్ళని ఇబ్బంది పెడతారా? దానికి ఇది ఉదాహరణ కదా. ఇన్ని రోజులుగా మేము మాట్లాడుతున్నాం, బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తే నిందితులుగా మారుస్తున్నారని చెప్పి మీరు నిందితులుగా మార్చి వాళ్ళని బెదిరించి భయపెట్టి ఏదో ఒక విధంగా ప్రలోభ పెట్టి వాళ్ళని లోబరుచుకొని మీరు మీ అంతటా మీరు రాజీ చేసి పంపించేస్తారా? పోలీస్ స్టేషన్లో అనేది చట్టపరంగా వ్యవహరించడానికి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి ఉండయా? బాధిత కుటుంబాలకు సంబంధించి కాకుండా నిందితులతో కుమ్మక్కై వాళ్ళు రాజీ చేసేటువంటి రాజీ మంత్రాన్ని చెప్పించి ఏదో ఒక విధంగా కేసులు వేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఎంతటి ఆగదు. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది. మేమందరం కూడా అండగా నిలుస్తాం. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆ బాధిత మహిళకి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం, న్యాయ పోరాటం చేస్తాం. దీని ఏదైనా పోలీసులు మేమైతే మసిపూసి మారాడికే చేయాలంటే కుదరదు. కాబట్టి ఎంఆర్ఓ ఏ విధంగా సర్టిఫికేట్ ఇచ్చారు, మీరే విధంగా రాజీ చేశారు, ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ కట్టడంలో లేట్ అయింది, వీటన్నిటి మీద కూడా విచారణ జరుపుతాం. పాపం ఆ మహిళ కంటికి కట్టి ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది. పాపం ఆమెను చూసి మా మహిళా నేతలు కూడా ఈరోజు పాపం భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి, అందరం కూడా బాధపడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఈ సభ్య సమాజంలో బలహీనటువంటి వ్యక్తులు, బడుగులైనటువంటి వ్యక్తులు, దళితులైనటువంటి వ్యక్తులు, గిరిజులైనటువంటి వ్యక్తులకి, మహిళలకే ఈరోజు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకు రక్షణ ఉండేది. ఈరోజు మహిళల పాపం ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా కనీసం ఈరోజు సంఘటన చూస్తే ఎప్పుడు దాకా అనుకున్నాం ఇంట్లో నుంచి బయటకు రావాలంటే రక్షణ లేకుండా పోయింది, ఇళ్లలో ఉన్నా కూడా రక్షణ లేకుండా పోయింది అనేటువంటిది ఈ ఉదంతం ఈరోజు స్పష్టం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో దానికి సంబంధించినటువంటి మాజీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో దాని మాజీ చైర్మన్ గారు వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీన్ని మేము తీసుకుంటాం. పోలీసులతో ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో అయినా సరే ఎవరైతే అనాథలుగా ఉంటారో, ఎవరినైతే పాపం నిరాధారానికి గురవుతారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భరోసా కల్పించడం, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయ పోరాటం చేయడం, వాళ్ళకి అన్ని విధాల అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటంలో నేను మరలా జిల్లా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కనుక్కునే కోరేది మీరు ఇంతవరకు జరిగినటువంటి పునర్విచారణ జరిపించండి. దోషులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి. ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారో వాళ్ళ మాటలోని పాపం వాళ్ళని తీసుకెళ్లి ఏలుముద్రలు ఎంచుకొని వాళ్ళ ద్వారా విచారణ చేయించి వాళ్ళని విధుల్లో నుంచి తొలగించండి. అటువంటి వాళ్ళు విధుల్లో ఉండడానికి కూడా అర్హులు కాదు. అటువంటి వాళ్ళు పనిచేయలేరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో.
కాబట్టి వాళ్ళందరినీ కూడా విధుల్లోంచి తొలగించేటువంటి విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. తప్పనిసరిగా దీని మీద పోరాటం చేస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తుంటే అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా, అది ఏదైనా ఉంటే విచారించగా దాన్ని ఏ విధంగా సాగు చేయాలో పోలీసులు చేస్తారు. కానీ ఈరోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈరోజు వేరే దురుద్దేశంతో ఈరోజు ఆ మహిళని హింసించడం, ఈ విధంగా చేయటం అన్యాయమని మేమంతా కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఈరోజు తప్పకుండా పోలీసు డిపార్ట్మెంట్ ఇక్కడ సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారు కూడా చొరవ తీసుకొని కేసు కట్టమన్నారు కాబట్టి కట్టినట్టు ఉందే తప్ప ఈ డిఎస్పీ గారు, సిఐ గారు న్యాయం అయితే చేయలేదు. ఇప్పటికన్నా ఎస్పీ గారు దీని మీద సమగ్ర విచారణ చేసి తప్పకుండా దోషుని శిక్షించాలని మేమంతా కూడా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఇమ్మీడియట్గా స్పందించి వారికి ప్రభుత్వం తరఫున కావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా అవన్నీ కూడా వారికి, ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి మగ జరగకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఏదంటే మీరు కానీ ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోతే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ కుటుంబం కోసం పోరాడతాము, ఎస్టీకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన కావలి నియోజకవర్గానికి ఈరోజు ఎస్టీకి అన్యాయం జరిగింది అని చెప్పగానే మన కావలి నియోజకవర్గానికి మన పెద్దలు, గౌరవనీయులు కాకాని గోవర్ధన్ అన్న, మన జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రివర్యులు మనమంతా కూడా వారికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు కావలికి వచ్చి ఈరోజు వారి ఇంటికి పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా అన్న కూడా ఈ విషయాన్ని వారికి న్యాయం జరిగేలాగా చేయాలి. దీన్ని తప్పకుండా రాష్ట్రంలో ఉన్న మా నాయకుడికి కూడా తెలియజేసి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని తప్పకుండా కోరుతాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మేమంతా కూడా అండగా నిలబడతామని. ఎరుకుల లంజా బయటికి రా, అసలు ఏంటి జరిగింది, ఎందుకని? పిల్లలు ఇద్దరు ప్రేమించుకున్నారు సార్. మా అబ్బాయి వాళ్ళ అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకుంటే అది మొన్న ఒకసారి తెలిసింది, ఇంట్లో వాళ్ళకి తెలిసింది, నాకు తెలిసింది. నేను చెప్పాను, అమ్మ మాకు గొడవలు ఏమొద్దమ్మా, పెద్దోళ్ళని పిలుచుకొని మాట్లాడుకుంటాను అని చెప్పి 4 రోజులు గమ్ముకున్నాను సార్. పిల్లోడికి చెప్పుకుంటా ఉంటే అంతలేక నేను చిన్న అంగడి సార్ నాది, నేను అమ్ముకుంటా ఉన్నాను. నైటు శుక్రవారం నైటు 9 పైనే వచ్చి ఏ ఎరుకుల లంజా బయటికి రా అని చెప్పి ఇంకేం మాట్లాడలేదు సార్. జుట్టు పట్టుకొని లాగి రోడ్లో బట్టలన్నీ చింపేసి కొట్టారు సార్. మగోళ్ళు ఆడోళ్ళు కలుసుకొని, కమలు వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ కలుసుకొని కొట్టారు సార్. నేను ఏం చేయాలి నాకు అర్థం కాక నాకు పట్టుకున్నాను. వాళ్ళే కొట్టి నా పిల్లోడి మీద తప్పుడు కేసులు పెట్టారు సార్. కెమెరాలు తీస్తున్నారు, అవి తీస్తున్నారు అని తప్పుడు కేసులు పెట్టారు సార్. ఆ పిల్లకాయలు ఇక్కడ ఆడైనా అడగండి సార్, నా బిడ్డలు అసమంటి వాళ్ళు కాదు సార్, నేను ఇంట్లోంచి బయటికి రాను సార్. అట్లా జరిగింది సార్. ఇంక తర్వాత పోలీస్ స్టేషన్కి వాళ్ళే పోయి పెట్టేసి కేసు, చెవు బాగలు కొట్టారు అని చెప్పి వాళ్ళే కేసు పెట్టారు సార్. నా బిడ్డలు ఏ తప్పు చేయలే, నేనే చేయలేదు సార్. తర్వాత కేసు పెట్టమని పోతే ఆడ ఇద్దరికి రాజీనామా చేసి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి తీసుకుపోయారు తాలూకా ఆఫీస్ కాడికి సార్. నాకైతే ఇష్టం లేదు సార్, నాకు కేసు పెట్టమని అడిగాను సార్. పెట్టమని చెప్తే ఆడకి తీసుకుపోయారు సార్. తీసుకుపోయి అదేందుకు సంతకాలు పెట్టమన్నారు సార్. నాకు చదువుకోలేదు సార్, నాకేం తెలీదు. నేను దేని మీద సంతకం పెట్టమంటే దాని మీద పెడతాను, నాకేం చదువు రాదు, ఏమీ రాదు. ఆడకపోయి సుకుమారి అనే పెడతా, పీట్ల సుకుమారి ఎరుకుల్లానే పెడతాను కానీ సార్ ఇంక ఏమీ రాదు సార్. నాకు ఏళ్ళు ముద్ర పెట్టేసి వచ్చాను సార్. తర్వాత దాంట్లో ఏముందో నాకు తెలియదు సార్. అది సార్ జరిగింది. కేసు మొన్న 26 సార్. మేము 26 సార్ ఫస్ట్ పెట్టింది. 19
పక్క రోజు శుక్రవారం నైటే పెట్టారు. మేము కూడా ఆ రోజే రాసి వచ్చాం. ఆ రోజు నైట్ వాళ్ళు వాళ్ళు నన్ను గుడ్డలు మార్చుకొని మా అన్నోళ్ళు వాళ్ళు తీసుకుపోయి అవన్నీ రాపించుకొని వచ్చాను సార్. ఇంకా నా కెమెరాలది పెద్ద కేసు అయిపోద్ది, ఆడపిల్లకాయలు వాళ్ళు పెద్ద కేసు అయిపోద్ది అని చెప్పేలాగా నాకు భయపడి నేను ఇంకా పెట్టేశాను సార్. నాకు ఇంకా భయం వచ్చేసింది. నా పిల్లలు అంటే నాకు వాళ్ళిద్దరే సార్ ఉండేది, నాకు ఇంకెవ్వరు లేరు. అందుకని భయపడి సంతకాలు పెట్టేశాను సార్.